ఎండిపోయి చచ్చిపోయిందయ్యా. కింద పడ్డా కాలు నొప్పి మందులు. ఇద్దరు కొడుకులు ఉంటే చచ్చిపోయారు. నాకు పెట్టేవాళ్ళు లేరు, ఎవరు లేదు నాయన. లేదు. జాతర అని వచ్చానయ్యా, రూపాయి అడుక్కుందామని. ఉన్నారు సారు, వాళ్ళు పెడతారా సారు? ఊరికే వాళ్ళు పెడతారా బిడ్డ? గీత కూర బొట్టు కూడా పోయారు బాధ్య. ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఎవరికి రాకూడదు అయ్యా, అందరు సల్లంగా చూడాలయ్యా. కొడుకులు కోడలు అందరూ బంగారంగా చూసేవాళ్ళు. నాకు ఫ్యామిలీ ఉన్నా కూడా వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోరు. పాపం వాళ్ళు వేరే ఊర్చలు వచ్చేసి వాళ్ళకు మందులకి వాళ్ళకు ఇవి నడుము నొప్పి వెనపూస నొప్పేట, ఈమెకేమో కొడుకులే లేరు. అదే వెనపూస అరిగిపోయింది పాపం, అడుక్కొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు. ఎక్కడ మీది? నాగపురం. నాగపురం. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నావు? ఎందుకు కొడుకులు బిడ్డలు లేరా నీకు? కొడుకులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పెడతారా బిడ్డ? వాళ్ళు ఏం పెడతాను లేరు. గీత కూర బొట్టు కూడా పోయారు బాధ్య. కూర బొట్టు పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అడుక్కుంటున్నాను ఇక్కడ? 10 సంవత్సరాలు అవుతాయి. 10 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నా. ఎంత సంపాదిస్తావు రోజు? రోజు 20-30. ఎవరు ఎవరు లేరు బాధ్య. ఎక్కడ ఉంటున్నా? ఇల్లు ఉందా? గుడిసె నాది. గుడిసె. ఎక్కడ? ఇక్కడ ఉంటావా? మేడారంలో? మేడారంలో ఉన్నాయి, నారపురాలు ఉంటాయి. అవునా. నీ పేరు? పేరు సమ్మక్క. సమ్మక్క. ఓకే. ఎన్ని సంవత్సరాలు అడుక్కుంటున్నాను ఇక్కడ? ఏమో ఎన్ని సంవత్సరాలు ఇక మాకు లెక్క. నేను ముందు చేస్తాను సత్కారం పూర్తి. ఎందుకు మీ కొడుకులు ఎవరు లేరా? ఉన్నారు సారు, వాళ్ళు పెడతారా సారు? ఊరికే ఏమో ఇంత ఇక ఏరియా అనుకుంటాం అంతే. ఆ కోడలు ఎవరైనా కానీ కోడలు లేవంటారు. మా గండ అన్న మా ఉండన్న ఈ దావాకి ఎందుకు వస్తారో అట్లా అంటారు. అదంతా పెద్ద కాకు సారు. ఎండిపోయి చచ్చిపోయిందయ్యా, అరిగిపోయింది. అయ్యో. ఏం లేదయ్యా. ఎక్కడ మీది? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లానా? కృష్ణా జిల్లా చలి ఇక్కడికి వచ్చినావమ్మా? ఎన్ని సంవత్సరాలు చలి ఇక్కడ ఉన్నావు? ఇక్కడ ఈ తిరునాళ్ళకే వస్తామయ్యా. తిరునాళ్ళకి వచ్చి అడిగిచ్చిపోతావు. అప్పుడు ఏం చేస్తాను? ఏం లేదు, ఇంటికాడ ఎట్లా? ఇంటికాడే ఉంటాయా. అయ్యో, కొడుకులు లేరమ్మా నీకు? నాకు 2 కొడుకులు ఉన్నారు. కానీ చూడరా? చూస్తారు కానీ ఏదో జాతర అని వచ్చానయ్యా, రూపాయి అడుక్కుందామని. ఓకే. జాతర అని రూపాయి అడుక్కుందామని పెనగంచి పూలు అయ్యా. అయ్యో, మళ్ళీ కొడుకులు ఏమన్నారా? మళ్ళీ తెలియదు వాళ్ళకి. అయ్యో, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండా వచ్చా. మళ్ళీ పింఛన్ అది వస్తుంది కదా నీకు? పింఛన్ వస్తుంది అయ్యా. మళ్ళీ ఎందుకు ఇది సరిపోతలే? అవి మందులు అయ్యా, కింద పడ్డా కాలు నొప్పి మందులు. అయ్యో. రాగానికి నవ్వయ్యా, నడువులు పోయినాయి, కాలు పోయింది నాయన, నడవలేను. నాకు ఎవరు కొడుకులు లేరు, ఇద్దరు కొడుకులు ఉంటే చచ్చిపోయారు. నాకు పెట్టేవాళ్ళు లేరు. పింఛను ఇంతవరకు 2500 250 ఇచ్చారు. ఇప్పుడు 3000 ఇస్తున్నారు. మందులకు జాలక వచ్చానయ్యా. అయ్యో, ఎక్కడ మీద ఉండేది? మాది పెనగంచిపోలయ్యా. ఓకే. ఇల్లు లేదా? ఉందా ఇల్లు? లేదయ్యా ఇల్లు. మళ్ళీ ఎవరు నీకు చూసుకునేది? మళ్ళీ ఇట్లా ఎవరు లేరు, ఎవరు లేదు నాయన. లేరు. లేరు. ఎంత సంపాదిస్తారు రోజు మళ్ళీ ఇక్కడ? వచ్చిన రోజు 200. వేసేవాళ్ళు వేస్తారు, వేయని వాళ్ళు వేయరు. ₹1 ₹2 వేస్తారు నాయన. ముగ్గురు ఒక దగ్గర ఉంటారమ్మా? పంచుకుంటాం ఆఖరిలో నాయన, పంచుకుంటాం. ఇలాంటి ఎవరికి రాకూడదు అయ్యా, అందరు సల్లంగా చూడాలయ్యా. కొడుకులు కోడలు అందరూ బంగారంగా చూసేవాళ్ళు. నా కొడుకులు లేకపోయారు అయ్యా, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. కోడలు లేరమ్మా? కోడలు పుట్టింటికి వాళ్ళు పోయారు. చాలా బాధాకర విషయం. అండ్ కొడుకులు ఎవరైనా ఉన్నా కూడా తల్లిదండ్రులకు మాత్రం ఇలాంటి స్థితిని తీసుకురావద్దని కోరుకుంటున్నాను.